నంది పరమేశ్వరునికి గల ప్రీతికరమైన ప్రియమైన భక్తుడు. పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు. ఎంత జ్ఞానాన్ని గౌరవాన్ని సంపాదించినా సంతానం లేనందువలన శివుని కోసం ఘోర తపస్సు చేస్తాడు. అతని కఠోర తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షం కాగా, నాకు అయోనిజుడైన ఒక కుమారుని కలగజేయి అని కోరతాడు శిలాదుడు. శివుడు తదాస్తు అని వరాన్నిచ్చాడు. శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తుండగా ఆ అగ్ని నుంచి ఒక బాలుడు ప్రభవించాడు. ఆ బాలునికి నంది అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చూసుకోసాగాడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం వాడు. ఇదిలా ఉండగా ఒకనాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణులు అనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు. అతను వారికి చేసిన అతి సత్కారాలకు పరవశించి వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించబోయి ఆగిపోయారు. నంది వంక దీక్షగా చూసి మిత్రావరుణులు ఎందుకలా బాధలో మునిగిపోయారో శిలాదునికి అర్థం కాలేదు. ఎంతగానో ప్రాధేయపడిన తర్వాత నంది ఆయుష్ త్వరలోనే తీరిపోనుందని తెలుసుకున్న శిలాదుడు ఎంత కృంగిపోయాడు.